హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. సో ఇవాళ రెసిపీ వచ్చేసేసి ఎగ్ ఫ్రై. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది. సో డిఫరెంట్ స్టైల్స్లో మీరు ట్రై చేసి ఉంటారు. ఇప్పుడు నేను చూపించే స్టైల్లో ట్రై చేయండి. చాలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రాధేష్కి అయితే చాలా బాగా నచ్చింది. సో మీకోసం స్టార్ట్ చేసేద్దామా మరి. సో ఇక్కడ చూడండి, నేను చూపించింది మీడియం సైజ్ ఆనియన్స్ అండి. ఇవి ఒక 6 తీసుకున్నాను. ఎందుకంటే ఆనియన్స్ ఉడికిన తర్వాత కూర ఎంతో అవ్వదండి. మనం ఏదో చాలా ఆనియన్స్ తీసుకున్నాం అనిపిస్తుంది కానీ కూర ఎంతో అవ్వదు. సో ఇక్కడ మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి ఒక 6 ఆనియన్స్ తీసుకున్నాను. తీసుకున్న ఆనియన్స్ని తీసుకొని ఇలా చాప్ చేసుకోవాలి. మరీ సన్నగా అవసరం లేదండి, నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వేగుతాయి కదా, బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయిస్తాం కాబట్టి చిన్న చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఉల్లిపాయ అనేది మనకి ఎప్పుడూ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచాలండి. అలా ఉంటేనే ఉల్లిపాయ పూర్తిగా వేగితేనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఇలా చూడండి, కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అన్నీ. సో అన్ని ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇదిగోండి చూడండి, నేనేం చిన్నగా కట్ చేయలేదు, నార్మల్గానే కట్ చేశానండి, చాప్ చేసుకున్నాం. ఓకే. సో దీంట్లోకి వచ్చేటప్పటికి ఏం చేయాలి అంటే ఒక్క టమోటా, ఇక్కడ నేను చూపించేది ఇది, కొంచెం మసాలా యాడ్ చేస్తాం అంతే. టమోటా ఉంది కదా, ఒక టమోటా తీసుకోండి. అల్లం వెల్లుల్లి కనుక పేస్ట్ మీకు లేకపోతే దీంతో పాటే అల్లము వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ టమోటాతో పాటు మిర్చి తీసుకోవాలి. సో నేను వచ్చేసి ఇక్కడ నా మిర్చి మరి ఘాటు మిర్చి ఏం కాదు, అందుకని ఒక 3 తీసుకున్నాను. కారం ఎలాగో యాడ్ చేస్తాం కాబట్టి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను రెడీగా ఉంది కాబట్టి నేను వేయట్లేదు. రెడీగా లేని వాళ్ళు ఏం చేస్తారంటే దాంతోపాటు అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. లోపల బాండీ పెట్టేసేసి బాండీలో ఆయిల్ వేసేద్దాం. ఈ ఆయిల్ మనం ఎగ్ ఫ్రై అంటున్నాం కదా, సో ఎగ్ అనేది పచ్చివాసన లేకుండా ఉండాలి అంటే సరిపడా ఆయిల్ ఉండాలండి, లేకపోతే ఎగ్ అనేది వాసన వస్తుంది. సో అందుకని 2 గరిటెలు నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్లో మనం మామూలుగానే తిరగమాత గింజలు ఏమైతే వేసుకుంటారో మీరందరూ కూడా ఆ తిరగమాత గింజలు వేసుకోవచ్చు. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కరివేపాకు వేసి మనకు పోపులు అనేవి వేగుతూ ఉండాలి. సో అది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాక చాప్ చేసుకున్న ఆనియన్స్ తీసుకొచ్చేసేసి ఈ పోపులకి తిరగమాతకి మనకు యాడ్ చేసేస్తాం. సో ఆనియన్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సో మీరు ఏం చేస్తారు అంటే టైం తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు అక్కడే నుంచొని హైలో పెట్టేసుకొని మనం కదుపుతూ వేయించుకుంటూ ఉంటే తొందరగా బ్రౌన్ కలర్లోకి మారుతాయి. అలా లేదు అనుకుంటే ఏం చేస్తారు అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టండి, సిమ్ అవసరం లేదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఆనియన్స్ మధ్యలో కదుపుకుంటూ ఉంటే మనకు బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇలా బ్రౌన్ కలర్లోకి తొందరగా చేంజ్ అవ్వాలి అంటే హైలో పెట్టుకొని కదిపించుకోవడం ఒకటైతే, రెండోది ఆనియన్స్ మనం ఇలా వేయించుకుంటున్నప్పుడు మధ్యలో కొంచెం ఒక 20% ఆనియన్ వేగిన తర్వాత, ఇదిగో చూడండి ఇలాగా వేగిన తర్వాత దానికి కొంచెం పసుపు సాల్ట్ 2 యాడ్ చేస్తే తొందరగా ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయండి, బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి, అంటే తొందరగా మగ్గిపోతాయి. సో ఇక్కడ నేను పసుపు యాడ్ చేశాను, దెన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వచ్చేసేసి కొంచెం లైట్గానే యాడ్ చేయండి, తర్వాత మళ్ళీ కలుపుకుంటాం, మనం కూరలో వేసుకుంటాం కాబట్టి. సో యాడ్ చేసేసి బాగా కదుపుతూ ఉండాలి. ఈ వీడియో వీక్షిస్తున్న మహిళా సబ్స్క్రైబర్లందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే అండి. సో ఇదిగో చూడండి మగ్గిపోయింది, కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇలా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చి వాసన కూడా పోవాలండి. సో ఏదైనా కానీ పచ్చి వాసన లేకుండా వేయించుకుంటేనే మనకు కర్రీస్ అనేవి అరుగుతాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 to 3 minutes వదిలేసేయండి. సో ఆ పచ్చివాసన అంతా కూడా పోతుందండి. సో ఆ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మీకు టమాటోతో కలిపి అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసిన వాళ్ళైతే ఒకేసారి మొత్తం ఆ టమాటా పేస్ట్ మొత్తం కలిపేయచ్చండి. ఇక్కడ నేను ముందే యాడ్ చేశాను కదా, సో అలా కాకుండా మిక్సీలో వేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఉల్లిపాయ బ్రౌన్ కలర్లోకి మారిన వెంటనే ఈ పేస్ట్ వేస్తే సరిపోతుందండి. సో పేస్ట్ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దానికి పేస్ట్ మిక్సీ జార్లో సో మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి. ఇక్కడ చూడండి టమాటా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, ఉల్లిపాయ ఒక్కటే వచ్చే టేస్టు అదొక రకమైన ఉంటుంది, ఈ టమాటా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. సో రైస్లోకైనా ఇది చపాతీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కోడిగుడ్డు పొరటు నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఒపీనియన్స్ కామెంట్స్లో పెట్టండి. ఇక్కడ చూడండి సాల్ట్ యాడ్ చేశాను.
ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం, సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి. అలాగే చిల్లీ పౌడర్ కూడా. సో మీరు తినే ఘాటుని బట్టి మీరు యాడ్ చేసుకొని, కొంచెం మేము ఘాటుగానే తింటాం కాబట్టి ఒక 2.5 స్పూన్స్ కారం అనేది వేసాను. అలాగే ధనియాలు జీలకర్ర పౌడర్ నేను రెడీగా పెట్టుకుంటాను ఎప్పుడు కూడా. సో జీలకర్ర ధనియాలు కలిపిన పౌడర్ 2 పౌడర్ వచ్చేసి యాడ్ చేశాను. దీంతో పాటుగా గరం మసాలా కొంచెం యాడ్ చేయండి. సో మసాలా టేస్ట్ పడితేనే, ఫ్లేవర్ పడితేనే ఇక్కడ చాలా బాగుంటుంది. కొంచెమేనండి, పించ్ ఓన్లీ. సో యాడ్ చేసేసి చక్కగా కలిపించుకోవాలి మొత్తము. ఈ కారము అన్నీ కూడా ఆ ఉల్లిపాయల దాంట్లో కలిసేటట్టుగా మనం కలుపుకోవాలండి. సో ఈ మసాలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు టేస్ట్ అనేది కొంచెం నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ మసాలా యాడ్ చేయడం వల్ల వెళ్ళి యాడ్ చేస్తున్నాం కదా, వాళ్ళకు కూడా ఏంటంటే కూర తొందరగా తినాలి అనే ఇంట్రెస్ట్ కలుగుతుందండి. నెక్స్ట్ గుడ్లు కలపాలి కదా, అందుకని చెప్పేసి గుడ్లన్నీ పగలగొట్టుకొని పక్కన పెట్టేసుకుందాం బౌల్లో. సో వాటిని ఏంటంటే ఈ గుడ్లని చిలకొట్టుకొని పెట్టుకోవాలండి. ఇలా గుడ్లు బీట్ చేసుకొని, బీటర్ ఉంటే ఓకే, లేకపోతే స్పూన్తో అయినా ఎగ్స్ బీట్ చేసుకోండి. నేను ఇక్కడ 6 ఆనియన్స్ వేసాను కదా, సో 6 ఆనియన్స్కి కొంచెం కర్రీ ఎక్కువ రావాలనుకుంటున్నాము. కర్రీ ఎక్కువగానే తింటాం కాబట్టి మేము ఒక 5 ఎగ్స్ అనేది నేను బీట్ చేసి పెట్టుకున్నానండి. 5 ఎగ్స్ బీట్ చేసేసి అలా ఎగ్స్ పోసేసేసిన తర్వాత మూత పెట్టి వదిలేయండి. ఒక 2 to 3 మినిట్స్ వదిలేసేయండి. సో ఇప్పుడు చూడండి చక్కగా ఎలా అట్టకట్టినట్టు వచ్చేస్తుందో ఎగ్, ఇంకా కంప్లీట్గా రాలేదు. సో ఫస్ట్ అడుగునంతా పొరలు కట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి ఇంకేమైనా ఉప్పు కారం చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఇంకేమైనా తగ్గితే కనుక అవి కూడా యాడ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని బాగా కదుపుకోండి. సో గరిటతో కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఈ లాస్ట్ పార్ట్ ఇంపార్టెంట్. ఇక్కడే మనకు ఫ్రై టేస్ట్ అనేది వస్తుంది. రుచి కానీ షేప్ కానీ ఈ లాస్ట్ స్టెప్లోనే వస్తాయి. సో నేను ఒకసారి ఈ లోపల ఏం చేస్తున్నానంటే కదిపేసేసి కొంచెం కారం యాడ్ చేశానండి. ఈ లోపల చపాతీలు చేసేసుకుంటున్నాను పక్కన. సో చపాతీలు చూడండి ఇలాగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఒక్కదానికి వేస్తాను, రిమైనింగ్ వాటికి ఒక 2-3 వాటికి సరిపోతుంది కదా ఒకసారి వేస్తే. సో అలా పొంగేటట్టుగా చపాతీలు ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి అలా లిడ్ పెట్టి వదిలేసేస్తే ఎలా వచ్చింది చూడండి చక్కగా. సో నేను జస్ట్ కొంచెం లైట్గా కారం యాడ్ చేశానండి, కారం తగ్గిందని. సో ఇలా గరిటతో కదుపుకుంటూ చేస్తే ఎగ్ ఫ్రై అనేది చాలా చాలా బాగా వస్తుందండి. మీరు ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకో చూడండి పొడిలాడుతూనే వస్తుందండి, అతుక్కుపోయేమి ఉండదు. పొడిలాడుతూనే వస్తుంది. రెస్టారెంట్లో మనకి ఎలా అయితే ఇస్తారో అలాగే వస్తుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, దీంట్లోనే రైస్ కలిపేసుకుంటే సరిపోతుంది. అప్పుడు కూడా టేస్ట్ సూపర్ వస్తుంది. ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు దీన్ని, ఇంకా రైస్ కలిపేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదా. ఈ చపాతీలోకి ఈ ఎగ్ ఫ్రై దంచుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకేమైనా డిఫరెంట్ మోడల్స్లో మీరు ఏమైనా ప్రిపేర్ చేస్తే కనుక అవి కూడా మాకు కొంచెం సజెషన్స్ లాగా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ సజెషన్స్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సజెషన్స్, కామెంట్స్ మాకు చాలా ఇంపార్టెంట్.